నమస్తే, నేను ఆదిత్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ కన్ఫర్మ్ చేశారు. మరి ఆ వేదిక నెయ్యిలో జంతువుల యొక్క కళేబరాల నుంచి తీసినటువంటి ఆ కొవ్వు కలిసిందంటూ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకి జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రను విన్నవించారనే విషయం కూడా మనకు అక్కడ తెలుస్తుంది. మరి దాని తర్వాత అనూహ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి దానికి దీనికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో లడ్డూలో జంతువుల యొక్క కొవ్వుకి సంబంధించిన అంశం కలిసిందన్నట్టు, అలాగే సుప్రీంకోర్టుకి అభ్యర్థించిన తీరులో జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రను కూడా ఆయన అభ్యర్థించినట్టు తెలుస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా స్పష్టతలు ఇచ్చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో, ఆయన డిప్యూటీ సీఎంఏ కదా, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు. ఆ విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పారు? వారాహి డిక్లరేషన్లో తిరుపతి కేంద్రంగా చెప్పారు. వెంకన్న సాక్షిగా చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఇప్పటికి కూడా కల్తీ లేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు, జంతు కొవ్వు కాదు, అది సీడ్ ఫ్యాట్, లేదంటే పామాయిల్, లేదంటే ఇంకొక ఆయిల్, ఇలా చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా జంతు కొవ్వును కలిపారు నెయ్యిలో అని చెప్పి చాలా డిక్లరేషన్ సందర్భంగా చాలా క్లియర్గా చెప్పారు. ఎన్డీఏకి సంబంధించిన ఎమ్మెల్యేల రివ్యూ సమావేశంలో 100 రోజుల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తే దాన్ని పెద్ద రాద్ధాంతం చేశారు. రాద్ధాంతం చేసి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యాఖ్య చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా సుప్రీంకోర్టు సంధించింది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సమావేశంలో చాలా క్లియర్గా జంతు కొవ్వు కలిసింది అని చెప్పారు. చెప్పడంతో పాటు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరోక్షంగా తప్పుపడుతూ ఏం చెప్పారు ఆయన? మీరు డైరెక్షన్ ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర చరిత్రను గుర్తుపెట్టుకోండి అని చెప్పి డైరెక్ట్గా ఆ బహిరంగ వేదిక మీద నుంచి సుప్రీంకోర్టుకు ఒక విన్నపం చేశారు. విన్నపము, పరోక్ష సూచన, ఏదైనా అనుకోండి. ఎందుకంటే ఇది భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించి, హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది సున్నితమైనటువంటి ఇష్యూ. ఈ సున్నితమైనటువంటి ఇష్యూని రాజకీయ కోణం నుంచి మీరు చూస్తున్నారు. రాజకీయ కోణం కాదు, సనాతన ధర్మం కోణం నుంచి మీరు చూడండి. సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది, కల్తీ జరిగింది. మీరు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర చరిత్రను కూడా పరిగణలోకి తీసుకొని మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఆ వేదిక మీద నుంచి ఆయన గురువారం రోజు రేత్రి ఆయన ఒక సందేశం ఇచ్చారు. సీన్ కట్ చేస్తే శుక్రవారం రోజు 10:30కి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. జరిగినప్పుడు ఇక్కడ నెయ్యిలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు ఉంది, ఒక మాట చెప్పాలంటే పంది కొవ్వు కూడా ఉందని చెప్పి ముకుల్ వాదించాడు. అలాగే లూత్రా కూడా పక్కన ఉన్నారు, దాంట్లో కల్తీ జరిగింది అని చెప్పారు. అటుపక్క ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో సమాధానం చెప్పకపోతే అసలు మీకు రైట్ ఉందా? మీరు పిటిషన్ వేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు డిజిగ్నేషనే పెట్టలేదు, మాజీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కూడా చెప్పలేదు, మీరు ఏ హోదాలో మీరు పిటిషన్ వేశారు అనేది బాగా వాళ్ళు అడ్వకేట్ని ప్రశ్నించారు. అటువైపు అడ్వకేషన్ అక్కడ అటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శివాలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వాళ్ళు, మరొక 4-5 కలిపి ఈ వాదన జరుగుతుంది. విచిత్రం పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాదనలు వినిపించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అలాగే కపిల్ సిబాలు ఇప్పుడు ఆయన పక్షాన ఈ కల్తీ నెయ్యిలో కల్తీ జరగలేదని వాదించేటువంటి దానికి ఒకే వేదిక మీదకి వచ్చారు వాళ్ళు. ఇటుపక్కేమో ముక్కులు లూత్రా, అటుపక్కేమో సుబ్రహ్మణ్య స్వామి అలాగే సిబాల్, కపిల్ సిబాల్. వాళ్ళేమో కల్తీ జరగలేదంటారు, కల్తీ జరిగిందని మీరు అటు చెప్తారంటారు, వీళ్ళేమో కల్తీ జరిగిందంటారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చేసిందని అంటే చాలా క్లియర్గా ఒక కమిటీని వేసింది. అది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక 2 సిబిఐ అధికారులు, ఐపీఎస్లు, 2 రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐపీఎస్లు,
ఒక ఫుడ్కి సంబంధించినటువంటి ఆఫీసర్, ఫుడ్ కల్తీకి సంబంధించినటువంటి అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనే దాంట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ఒక అధికారి మొత్తం మీద ఒక 5గురితో కూడినటువంటి కమిటీని వేసింది. ఆ కమిటీని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలనేది. ఈ డైరెక్షన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ని, ఈ ఆదేశాలని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఖచ్చితంగా సిబిఐ ఎంటర్ అయితే కనుక ఇంకొద్దిగా మూలల్లోకి వెళ్తుంది కదా, ఇంకొద్దిగా డెప్త్కి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీని మీద నిజాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా కల్తీ జరగలేదు అనేటువంటి వాదన చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సనాతన ధర్మాన్ని మీరు అవమానపరిచిన, అపవిత్రపరిచిన, కించపరిచిన చూస్తూ ఊరుకున్నాము. ఇది సున్నితమైనటువంటి సమస్య, ఇది మతానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని మీరు చెయ్యొద్దు, రాజకీయ కోణం నుంచి దీన్ని చూడొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ప్లస్ అదే వేదిక మీద నుంచి కరుణాకర్ రెడ్డిని అలాగే వైవి సుబ్బారెడ్డి గారిని కూడా బాధ్యులను చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లడ్డులు చేశారు అని చెప్పి మేము అంటలేదు, లడ్డులే ఆయన చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డుల పర్యవేక్షణలోనే ఈ కల్తీ జరిగింది. మీరు అసలు టెక్నికల్ టీం అయితే ఒకటి ఉంది కదా, ఈ టెక్నికల్ టీము పోయి విజిట్ చేసి అక్కడ 6 టన్నుల కెపాసిటీ నిల్వ ఉన్నటువంటి ఏర్పాట్లు మాత్రం ఉన్నాయి. ఏఆర్ ఫుడ్స్లో 16 టన్నుల నిల్వ ఉండేటువంటి సామర్థ్యం ఉంది అని చెప్పి మీరు చెప్పారు. ప్లస్ అసలు 100 టన్నుల నిల్వ కూడా 6 నెలలకి 100 టన్నులు కూడా తయారు చేయలేనటువంటి ఈ ఏఆర్ ఫుడ్స్కి 1000 టన్నుల నెయ్యి నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి మీరు ఎలా ఆన్ రికార్డ్ ఇస్తారు అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తారు. అంతేకాదు, గతంలో 4 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి నెయ్యి రేటుకి ఇప్పటికి పెరగాలి కానీ ఎలా తగ్గించిస్తారు. కాబట్టి ఇది నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవము. ఆ కల్తీకి సంబంధించి ఆన్ పేపర్ మొత్తం విచారణ జరగాలంటే మీకు సిట్ మీద నమ్మకం లేదు. సిట్ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైంది, సిబిఐ విచారణ వేశారు. ఇప్పుడు సిబిఐ విచారణలో ఫేస్ చేయాలి కదా వీళ్ళందరూ. సిబిఐ విచారణ ఎవరెవరు ఫేస్ చేయాలి? 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు మెంబర్స్ ఉన్నారు, బోర్డు చైర్మన్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు అక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు ఫేస్ చేయాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా చెప్తే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ప్రకారం నడిచిందని చెప్పి చెప్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణలో పాల్గొనాలి, విచారణకు హాజరు కావాలి ఆయన కూడా. కాబట్టి అది న్యాయ స్థానాల్లో విచారణ జరుగుతూ ఉంటుంది, దర్యాప్తు సమస్యలు చేస్తూ ఉంటాయి. కానీ ప్రజాకోర్టులో మాత్రం చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నెయ్యి కల్తీ జరిగింది, జంతుకు కలిసింది అనేటువంటిది బాగా వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకు విశ్వసిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర చరిత్ర ఇవన్నీ చూసిన తర్వాత అతను ఖచ్చితంగా ఇది చేసుంటాడు అనేటువంటి భావన కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా. మీరు డైరెక్షన్ ఇచ్చేటప్పుడు ఇతని యొక్క నేర చరిత్రను దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకు ఒక ఆయన బహిరంగంగానే ఒక వినతి చేసి అభ్యర్థించాడు. బహుశా ఆయన అభ్యర్థిని కూడా పరిగణలోకి తీసుకున్నారా, తీసుకొని ఉండొచ్చా సుప్రీంకోర్టు అనేది పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో, ఏదైతే అభ్యర్థించారో దానికి రెస్పాండ్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా అక్కడ ఇప్పుడు ఆ కోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఒక జడ్జి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పాత కేసులు విచారించినటువంటి అడ్వకేటు ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చారు. సో సిట్ అయినా కానీ సిబిఐ అయినా కానీ అల్టిమేట్గా చేయాల్సింది దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో అదే దర్యాప్తు వస్తుంది. ఆ దర్యాప్తు నేను ఫేస్ చేయాలి కదా. నేను ఫేస్ చేస్తే అప్పుడు అసలు ఆయన కల్తీ చేశారా లేదా, అది ఎందుకు కల్తీ చేశారు, ఎక్కడి నుంచి చేశారు, ఎవరు చేశారు, దాని వెనక ఎవరు ఉన్నారు, దాని బినామీలు ఎవరు, ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా క్లియర్గా జంతుకు కలిసింది నెయ్యిలు అని చెప్పి డిక్లరేషన్ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలు కూడా దాన్నే విశ్వసిస్తూ ఉన్నారు.